ఇక అమెరికా గవర్నమెంట్ ఏం ఇన్ఫ్లుయెన్స్ చేపిస్తాము? నిజంగా అంత కెపాసిటీ ఉంటే నువ్వు ఎప్పుడో జైల్లో ఉండేవాడు, నీ బెయిల్ మేము క్యాన్సిల్ చేయించేవాళ్ళం. చంద్రబాబు నాయుడు గారికి కనుక ఆ కెపాసిటీ ఉండుంటే నీ బెయిల్ని ఎప్పుడో క్యాన్సిల్ చేయించేవాడు, నువ్వు సీఎం కాకుండా. అంటే కెపాసిటీ అంటే ఇలాంటి అరాచక, ఇలాంటి యాంటీ సోషల్ యాక్టివిటీస్ లో అంటే విక్రమ్ గారు, జగన్మోహన్ రెడ్డి 1750 కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నారు అనేది మనకు ఆ అభియోగ పత్రం అది చూస్తుంటే మనకు అర్థమవుతుంది. కానీ అది ఇప్పుడు ఇక్కడ జరిగిన వ్యవహారాలు కానీ ఈ వారం రోజుల ఇవన్నీ చూస్తుంటే ఎస్టాబ్లిష్ అయినట్టే అనుకోవచ్చా? ముందుగా అండి, ఈరోజు రాజ్యాంగ దినోత్సవం నవంబర్ 26. దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకు ఉంది అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టేటప్పుడు ఒక మాట అన్నాడు, అది మన పీఠికలో కూడా ఉంటుంది. దేశంలోని సహజ వనరులన్నీ ప్రజలందరికీ చెందాలి, ఏ కొద్ది మంది వ్యక్తులకో పోకూడదన్నాడు. కానీ 75 సంవత్సరాల తర్వాత ఈ దేశంలో ఏం జరుగుతుందంటే దేశంలో సహజ వనరులన్నీ కొద్ది మంది చేతుల్లోకి వెళ్తుంది. అందులో ఒకడు అదాని, అందులో మనం అదాని అట్లాంటి వాళ్ళు, అది ఒక ఆస్పెక్ట్. అది చాలా బాధాకరమైనటువంటి ఆస్పెక్ట్ అనమాట. ఈరోజు అంటే ఇట్లాంటి కేసు గురించి ఇవాళ మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇవాళ 1750 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారికి ముట్టిందా లేదా? ఇవాళ స్టేట్ గవర్నమెంటు దీని మీద అంటే చంద్రబాబు నాయుడు గారు మొన్న శాసనసభలో ఫ్రైడే నాడు కన్క్లూడింగ్ డే శాసనసభ సమావేశాల సందర్భంగా ఒక చిన్న స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఇచ్చి దీని మీద ఇంకా స్టడీ చేసి దాని మీద ఏ విధంగా మనం అనాలి అంటే జనానికి చెప్పాలి కదా. అది ప్రభుత్వం కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాన్ని రద్దు చేస్తారా లేదా, గవర్నమెంట్ స్టాండ్ ఏ విధంగా ఉంది, గవర్నమెంట్ ఎటువంటి ఎవిడెన్సెస్ సంపాదించింది. ఇప్పటివరకు మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే కొన్ని వెబ్సైట్స్లో కావచ్చు, అమెరికన్ దీంట్లో కావచ్చు, వీటిని బేస్ చేసుకొని మనం ఎక్కువ మాట్లాడుతాం. బట్ ద మోర్ దాన్ దట్ ఏంటంటే గవర్నమెంట్కి కొన్ని కాంక్రీట్ ఎవిడెన్సెస్ వస్తాయి. ముఖ్యంగా ఇవాళ జీవిరెడ్డి గారు కొన్ని అంశాలతో పాటు నేను కొన్ని అంశాలు ఏంటంటే ఇందులో క్యాబినెట్ అప్రూవ్ చేసుకున్నటువంటి తీరుతెన్నులు చాలా చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అంటే రాత్రికి వచ్చింది ఫైలు, రాత్రి నుంచి తెల్లారి పొద్దున్న క్యాబినెట్లో 8:30కి లో అది అయిపోయింది, దాని మీద సంతకం అయిపోయింది. అప్పుడు మినిస్టర్గా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి 10 నిమిషాల ముందు వెళ్ళింది అది. ఆయనకి అంతవరకు ఈ వాజ్ నో నాలెడ్జ్ అనమాట. కాబట్టి అసలు క్యాబినెట్లో అది చేయాలని అంటే ఒక ఫైలు కనుక ఒక చాలా ఇంపార్టెంట్, పైగా ఇంత మ్యాగ్నిట్యూడు ఇంత లార్జ్ స్కేలు ఉన్నటువంటి దాని మీద చేయాలంటే కనీసం దాని మీద చాలా థ్రెడ్బేర్గా డిస్కస్ చేయాలి. అటువంటిది లేదు. పైనుంచి కింద వరకు ఆఫీసర్లందరూ కూడా దాన్ని మూవ్ చేశారు ఆ ఫైల్ని. అది కొన్ని గంటల వ్యవధిలోనే క్యాబినెట్కి చేరటం, అర్ధరాత్రి పూట అందరూ పనిచేశారని ఆర్థిక శాఖ, విద్యుత్ శాఖ వీళ్ళందరూ కూడా కూర్చొని ఆ ఫైల్ని మూవ్ చేసి క్యాబినెట్కి పంపించడం, క్యాబినెట్ మరుసటి రోజు క్యాబినెట్ దాన్ని అప్రూవ్ చేయటం, అంతా చకచకా జరిగిపోయింది అనమాట. అంటే దీని వెనక ఏం జరిగింది అనేటువంటి దాని మీద, దానిలో బాధ్యులు ఎవరు, ఎందుకు అంత స్పీడప్ చేయాల్సింది, దాని మీద ఎందుకు చర్చించకుండా చేశారనే దాని మీద కూడా కొన్ని రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎవరెవరు ఏ అధికారులు దానికి గట్టిగా దానికి పనిచేశారనేటువంటిది రావాలి. అది స్టేట్ గవర్నమెంట్ మీద ఒక ప్రకటన చేయాలి. ఇంకోటి ఏంటంటే ఆశ్చర్యం, నిన్న నిన్న పార్లమెంటు మొదలైంది. పార్లమెంట్లో కూడా సరే స్టాల్ చేశారు, దాన్ని వాయిదా వేశారు. ఇప్పుడు రాష్ట్ర శాసనసభలో ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటన చేశారో దేశ ప్రధానమంత్రి గారు కూడా ఒక ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉంది. సరే ఈరోజు ఏంటంటే రాజ్యాంగ దినోత్సవం కాబట్టి ఇవాళ లేదు పార్లమెంటు. ఎందుకంటే ఇందాక మీరు చెప్పారు కొన్ని ఉదాహరణలు. ఇవాళ అదానీతో చేసుకున్నటువంటి ఒప్పందాలను అవి స్క్రాప్ చేయటమా లేకపోతే పాజ్ చేయటమా, అదే అంటే నేను అనేది. ఎందుకంటే ఇంత జరుగుతుంది, స్టాక్స్ దాని వాల్యూ పడిపోతుంది. పడిపోతున్న సమయంలో మరి పార్లమెంట్కి కూడా బాధ్యత ఉంది కదా, గవర్నమెంట్కి కూడా ఒక బాధ్యత ఉంది కదా. అంటే నేను అనేది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది అంటే రాష్ట్ర ప్రభుత్వ స్పందన కూడా కొంత చంద్రబాబు నాయుడు గారు ఏదో న్యాయ నిపుణులతో మాట్లాడతాము, ఇది రాష్ట్ర ప్రభుత్వంలో ప్రభుత్వ పరిధిలో చేయదగ్గదా లేదా అని తెలుసుకుని ప్రొసీడ్ అవుతామనే మాట మాత్రమే అన్నారు. అట్లీస్ట్ ఒక ప్రకటన చేయగలిగారు, ఒక అడ్రస్ ఏదో ఒక ప్రకటన చేశారు అనాలి. కాబట్టి ఎందుకంటే గవర్నమెంట్ దృష్టికి వచ్చింది, అంతవరకు అనగలం కాదు.
అట్లీస్ట్ అది వచ్చింది. కనీసం మీకు కేంద్ర ప్రభుత్వం నుంచి అటువంటి ప్రకటన ఒకటే అయితే రావాలండి. ఎందుకంటే వాళ్ళ మీరు ఇందా చెప్పారు మొత్తం అమెరికాలో ఇన్వెస్టర్స్ని ఏ విధంగా వాళ్ళు